నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్యయోగంలోని 21 నుండి 25 వరకు ఉన్న శ్లోకాలను, వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. కృష్ణుడు ఆత్మస్వభావాన్ని కుంతీపుత్రుడికి ఈ విధంగా వివరిస్తున్నాడు. వేద వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నాశనం చేయబడదు, అది నిత్యమైనది, జనన మరణములు లేనిది అని తెలిసినవాడు ఎవరినైనా ఎట్లా చంపగలడు? ఏ విధంగా చంపడానికి కారణమవ్వగలడు? ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ జీవితంలోని కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచివేస్తుంది. ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ ఏమీ చేయదు అని తెలుస్తుంది. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్నా వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకుని, అహంకార రహితముగా బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా జీవాత్మ మరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆత్మ స్వభావాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని రోజు మనం చేసే పనుల ద్వారా పునరుద్ఘాటిస్తున్నాడు. మనం వేసుకునే బట్టలు చిరిగిపోయి పనికి రాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము. ఈ ప్రక్రియలో మనం మారిపోము. అదే విధముగా ఒక దేహమును వదిలి మరో చోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ కూడా మార్పునకు లోను కాదు. మీరొక చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయ దర్శన ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన గత జన్మ స్మృతులు మరుగైపోతాయి. అంతేగాక జన్మ మరణ ప్రక్రియలు ఆత్మకి చాలా బాధాకరమైనవి గనుక అవి పూర్వజన్మ స్మృతులను చాలా మటుకు తుడిచివేస్తాయి. అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వజన్మలలో, జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు, పొదుగుల నుండి కూడా చనుబాలు తాగి ఉంటుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతసిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగడం మొదలు పెడుతుంది. మన సనాతన వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మక తప్పదు. మనం గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగానే ప్రస్తుత జన్మలో మన స్థితి, జీవనం అనేది ఆధారపడి ఉంటుందనేది మన పెద్దల నమ్మకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆర్పలేదు. ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు గాని ఆత్మను మాత్రం ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఎందుకంటే ఆత్మ దివ్యమైనది కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. ఆత్మను ఎటువంటి చర్యల వలన నాశనం చేయలేరని ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఆత్మ ఛేదింపబడదు మరియు దహింపబడదు. అది నీటిచే కడుగబడదు, దానిని ఎండబెట్టుటకు సాధ్యం కాదు. అది నిత్యము, సర్వవ్యాపి, మార్చలేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ యొక్క అమరత్వం మళ్ళీ అర్జునుడికి వివరిస్తున్నాడు వాసుదేవుడు. గురువు గారి పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు. ఆ విజ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా చెప్పిన విషయాన్నే పునరావృతం చేస్తాడు. ఆత్మను ఎవరూ నాశనం చేయరు, అది నిత్యమైనది.
అందువలన భౌతికపరమైన శరీరానికి గాయమైన అంతరంగంలోని ఆత్మకు ఎటువంటి అపాయం కాదు అనే విషయాన్ని గట్టిగా అర్జునుడి మదిలో బలపడేలా వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ అనేది అవ్యక్తమైనది, అంటే కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నీవు శరీరం కోసం శోకించవద్దు. భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. ఆత్మ దివ్యమైనది, భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు. ఆత్మను చూడాలని, దానిని బంధించాలని అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. మరణానికి చేరువలో ఉన్న వారిని గాజు పెట్టెలో భద్రపరచి శరీరం నుండి ఆత్మ ఏ విధంగా వెళ్లిపోతుంది, దాని శక్తి ఎలా ఉంటుంది అని పరిశోధనలు చేశారు. కానీ క్షణపాటులో శరీరం నుండి ఒక శక్తి ప్రకృతిలో మమేకమైపోతుంది అని తెలుసుకున్నారు. భౌతిక శక్తి కన్నా ఆత్మ సూక్ష్మమైనందువల్ల అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది. ఇంద్రియముల కన్నా ఇంద్రియ పదార్థములు మించినవి. ఇంద్రియ పదార్థముల కన్నా మనస్సు సూక్ష్మమైనది. మనస్సు కన్నా బుద్ధి మించినది. బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ. ప్రాకృతిక మనస్సు భౌతిక విషయములనే గ్రహించగలదు, అంతేగాని దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు. అందువలన ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి గురువు, వైదిక గ్రంథాల వంటి బాహ్య మూలాధారములు అవసరం. మన తదుపరి వీడియోలో అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు చెప్పిన జనన మరణాల గురించిన సూక్ష్మ జ్ఞాన ప్రబోధం గురించి తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.